ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దడాల సారమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ ప్రార్థన కోరికను వారి యొక్క కుటుంబ సభ్యులు బేతెస్త ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారి యొక్క ఆత్మీయ దైవజనులు బర్మసాయి గారు మరి యూనియన్ సేవకులు కూడా వస్తే మంచిదనే సదుద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలానికి వారు పిలవడం జరిగింది. వారికి సంఘ బిడ్డలు అంటే అపారమైనటువంటి ప్రేమ ఆయనకి. సేవకులన్నా కూడా అంతే, ఎంతమంది సేవకులు అంత మంచిదనేటువంటి మంచి ఉద్దేశం కలిగిన గొప్ప దైవజనులు. మేము ప్రతి నెల కూడా ఈ మందిరంలోకి వచ్చి నెలకు ఒకసారి ఉదయకాల ప్రార్థన కూడా జరుగుతుంది. సేవకులుగా మమ్మల్ని వారు ఎంతో ప్రోత్సహించి చక్కటి ఏర్పాట్లు వారు చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు కూడా సంఘ బిడ్డలు కూడా మంచి పరిచర్య చేస్తూ ఉంటారు. వీరు సేవైనా సంఘమైనా మా సేవకులకి అపారమైనటువంటి ప్రేమ. మా చర్చ్ లో జరగవలసిన మీటింగ్ ఇది, యూనియన్ మీటింగ్. వారు కోరిక మేరకు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మా యూనియన్ సేవకులు అందరూ కూడా దానికి అంగీకరించారు. మా యూనియన్ లో మేము ఏం చెప్పినా అలా వద్దండి అనే సేవకులు లేరు ఇంతవరకు. దానికి వారు కూడా అంగీకరించేటువంటి దైవజనం ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ బర్మసాయి గారు మమ్మల్ని పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు మా యూనియన్ తరఫున, అలాగనే మరి మా కుటుంబ తరఫున కూడా. అలాగనే మా పెద్దలైనటువంటి వారు ఉన్నారు వేదిక మీద, పౌలయ్య గారు, అలాగనే మరి బిషప్ జయరాజ్ గారు, సాలిం గారు, మా సెక్రటరీ గారు సుమూర్తి గారు, రీజనల్ సలహాదారు సుదర్శన్ గారు, సాలిం గారు, సమీల్ గారు, వారు కూడా జిల్లా నాయకులు. పౌలయ్య గారు కూడా చక్కటి గొప్ప దైవజనులు. వారి పెద్దలు మాకు ఉండట చాలా ఆనందదాయకం. అలాగనే మాకు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి మా యొక్క ఎలిసా గారు ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా వారు నడిపిస్తూ ఉంటారు. ఈరోజు సేవకుల మధ్యలో వాక్యాన్ని అందించిన మా యొక్క జాయింట్ గారు స్టీఫెన్ గారు, అలాగే జయరాజ్ గారి పెద్దలు, మరి ఇంకా శాలిం ఇంకా కుమారులు, కొత్తగా మా మధ్యలోకి వచ్చినటువంటి సోదరులు జోషిఫ్ గారు, కొంతమంది సేవకులు ఎత్తబడ్డారు అనుకుంటున్నారు. మీరు ఆ పని మీద వెళ్ళారు, మళ్ళీ వస్తారు. సరే, ఏదేమైనా ఇది ఒక పక్క ఎంతమంది సేవకులు వచ్చారు అంటే చాలా సంతోషం. అందులో సేవకులు వేరే బిజీలో ఉంటారు. ఈ జ్ఞాపకాలతో కూడడానికి ఎంతమంది రావడం చాలా సంతోషం. బర్మసాయి గారి కోరి మేరకి సేవకులు అందరూ మేము వచ్చాం. సరే, ఏదేమైనా ఇది ఒక అద్భుతమైన మీటింగ్ అన్నమాట. ఇటు సేవకుల మీటింగ్, ఇటు ఇది. అలాగనే చక్కటి పాటలు పాడిన పాస్టర్ గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పావు గంట లోపలనే ఈ కార్యక్రమం అయిపోద్ది. ఆ సంఘ బిడ్డలు అందరూ ఇప్పుడు వస్తూ ఉంటారని అయ్యగారు చెప్పారు. చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. నేను ఎక్కువ చెప్పను కానీ క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. సారమ్మ గారు మన మధ్యలో లేరు, కానీ వారి యొక్క పరిచర్య, వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన మధ్యలోనే కనపడుతున్నాయి. ముందుగా ఆత్మీయ దైవజనులు బర్మసాయి గారు ఇవన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. వారి గురించి మాకు తెలియకపోయినా వారు తెలియజేసిన మాటలను బట్టి మేము విన్నప్పుడు మాకు చాలా ఆనందం అనిపించింది. మరి ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న కుటుంబాన్ని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. సాధారణంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడితో అయిపోతూ ఉంటది. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారంటే చాలా గొప్ప విషయమే. ఏదేమైనా మేము ధన్యరాలని చెప్పచ్చు. నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. సామెతలు లో నుండి 10వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాట మనకు అందరికీ తెలిసినటువంటి మాట అది. నీతిమంతుని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వాదకరమగును అనే మాట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునటం ఏమవుతుంది? మనకి ఆశీర్వాదం అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మనమేనా
మన మధ్యలో లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన సారమ్మ గారు ఆయన నీతిమంతులమా అంటే మాటలు చెప్పాలంటే కాదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రోమా రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 3:11 వచనంలో ఈ మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే ఆదాము అవ్వల దగ్గర నుండి మొదలు వేసుకుని ఇప్పుడు దాకా ఉన్నటువంటి మనుషులలో నీతిమంతులు అనేవారు ఎవరు కూడా లేరని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తాం. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మనకి మించిన నీతిమంతులు లేరనుకుని మనం తీర్పులు తీర్చేస్తూ ఉంటుంటాం. ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే నీతిమంతుడు అనేవాడు ఎవడూ లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశీర్వాదకరమైనటువంటి మాట ఎవరికి సంబంధించిన మాట అయి ఉంటది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మత్తయి రాసిన సువార్తలో 27:19 వచనంలో ఏముంటదంటే, పిలాతు భార్య పిలాతుతో చెప్తుంది అనమాట, ఆ నీతిమంతుని జోలికి. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారే. ఆమె తన భర్త గవర్నర్ తో చెప్తుంది అనమాట, మీరు ఎవరితో అన్నా వెళ్ళను కానీ ఆ నీతిమంతుని జోలికి మాత్రం వెళ్ళదు. ఆమె ఎలా గ్రహించగలిగిందో, నీతిమంతుడు అంటే అది అందరికీ సంబంధించి పలికే మాట కాదు, అందరికీ సంబంధించింది కూడా కాదు, దానికి అన్ని క్వాలిటీస్ ఉంటేనే కానీ ఆ మాట రాదన్నమాట. అంటే ఆమె యేసు ప్రభుని ఎంత దగ్గర నుండి పరిశోధించి పరీక్షించి ఆ మాటని చెప్పగలుగుతుందో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతుడు అనేవారు ఉన్నారు అంటే ఆయన ఒకే ఒకరు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేం కలుగుతుంది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది అనమాట. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమే. ఈ రోజు ఇక్కడ ఇంతమంది సేవకులు మనం ఉన్నాము, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, వీరందరి జీవితాల్లో కూడా చాలా ఆశీర్వాదం అనేది ఉంది. ఎలా కలిగిందంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకునడం వల్ల. అందుకుముందు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో విధానాల్లో వెళ్ళిన వాళ్ళమే, అక్కడ మనకి ఆశీర్వాదం అనేది మనకు దొరకలేదు. కానీ యేసు ప్రభు దేవుడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు ద్వారా రక్షణ కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు ద్వారా పరలోకం ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఆశీర్వాదం అనేది కలిగింది అనే మాట మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైనా ఏ స్థలంలో అయినా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఏ కుటుంబం అయితే వారిని జ్ఞాపకం చేసుకుంటుందో ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాము. సరే, ప్రభు గురించి మనం ఒకసారి ఇంతవరకు మన గురించి మనం ఆలోచిస్తే, రోమిలికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ మంచి మాట కనపడుతోంది. రోమ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. సరిపోదు. ఇప్పుడు మనం కూడా నీతిమంతులు అవ్వచ్చా? మనం కూడా నీతిమంతులు అవ్వడానికి ఆస్కారం ఉందా? సారమ్మ గారు కూడా నీతిమంతురాలేనా అంటే వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ఆయన రక్తం వలన. ఎవరి రక్తం వలన? నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనం నీతిమంతులు అవుతాం. ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్దామా? చేతులు ఎత్తి. మనం నీతిమంతులం కాదు కానీ, నీతిమంతులు అవడానికి ఆస్కారం ఎప్పటికీ లేదు. కానీ ఒక అవకాశం మనకు కలిగింది. ఎలాగునంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడి రక్తాన్ని చిందించడం దేని కొరకంటే మనలను నీతిమంతులుగా చేయడం కొరకు. ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రంగా చేస్తుందంట. ఆయన అంటే ఎవరంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఇప్పుడు ధైర్యంగా మనం కూడా చెప్పగలం,
మేము నీతిమంతులు అని. ఎలా మీరు నీతిమంతులు అంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మేము కడగ ఉంటాం కనుక మేము నీతిమంతులు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా మిగిలిన వరకు ఏం చెప్పండి, ఆశీర్వాదమే. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్న, సంఘ బిడ్డలని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం. ఇప్పుడు మన మధ్యలో సారమ్మ గారు లేరు కదా, ఆమెని జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకి ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అంటే, ఆమె కూడా నీతిమంతుడైన యేసు రక్తంలో కడగబడింది కనుక, ఆమె మన మధ్యలో లేకపోయినా ఆమె నీతిమంతురాలు కనుక ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఏంటి చెప్పండి, ఆశీర్వాదం. చాలా మంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట్ట వాళ్ళు పోగొట్టుకున్నారు. నీతిమంతురాలైన సారమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా వారు పోగొట్టు. అంటే ఈ కూటానికి ఎలా మనం అంటే, ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీతిమంతురాలైన సారమ్మ గారు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీతిమంతులైన సంఘ బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుంటలేదు. ఇది కొంచెం బాధాకరమైన విషయం కదా. పనులు కార్యక్రమాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇలాంటివి అత్తమాట ఉండవు కదా. ఇలాంటివి అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంటుంది. నీతిమంతుడైన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీతిమంతురాలైన సారమ్మ గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు కొరకు చెప్పారు. ఆమె ఏం చేశారో, సంఘంలో ఎలా జీవించారో, ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అవన్నీ కూడా సేవకుల ద్వారా మనం విన్నాం. చాలా సంతోషం. అలాంటి వ్యక్తి సంఘంలో లేకపోవడం సంఘానికి లోటే. అయినప్పటికైనా గొప్ప విషయం ఏంటంటే, ఆమె లేకపోయినా ఆమె కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అది చాలా గొప్ప విషయం. ఆమె గురించి మనం మాట్లాడుతున్నాం, యేసుప్రభు గురించి మనం మాట్లాడుతున్నాం, మన గురించి మనం మాట్లాడుకుంటాం. ఆమె లేకపోయినా ఆమె పని ఇక్కడ కనపడదు. సరే, నేను ఇంకా ఒక 5 నిమిషాల లోపలనే క్లోజ్ చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకేంటి చెప్పండి, ఆశీర్వదికారు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక ఆయన కనపడతారు. ఎవరు మీకు తెలిసిన ఆయనే, ఆనోకు. ఎవరు చెప్పండి, ఆనోకు ఎవరు, నీతిమంతుడే. ఆనోకు గురించి మనం ఆలోచిస్తే, ఆనోకు గురించి ఏముంటదంటే, ఆయన పిల్లలను కని కుటుంబంతో ఉంటూ ఎవరితో నడిచాడంటే, ఆయన దేవునితో నడిచాడు. ఆయన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఎంత ఆశీర్వాదం. ఈ లోకంలో కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా సరే మనం ఎవరితో నడవాలి చెప్పండి, దేవునితో నడవాలి. ఆయనతో నడవడం మనకెంతో ఆశీర్వాదం. ఆనోకుకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో, ఎంత పెద్ద కుటుంబం ఉందో, ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడో. గొప్ప విషయం ఏంటంటే, ఆయన దేవునితో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం కూడా దేవునితో నడుస్తూనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆనోకుని చూసినప్పుడు మనకు అది గుర్తు రావాలి, మొదటి విషయం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, మరొక నీతిమంతుడు బైబిల్లో కనబడతాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో. ఎవరు ఆయనంటే నోవహు. ఎవరు చెప్పండి, ఆయన నోవహు గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన భార్య, ఆయనకి 3 కొడుకులు, 3 కోడలు. మొత్తం టోటల్ గా కుటుంబ సంఖ్య ఎంత అంటే 8 మంది. ఈ 8 మందితో కూడిన కుటుంబాన్ని నోవహు నడిపించిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం. ఎలా నడిపించాడు అంటే, దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారంగా ఒక ఓడను సిద్ధం చేయడానికి, తయారు చేయడానికి 1 రోజా 2 రోజులు అయిపోయే ఓడ కదా అది. ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఓడ? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాలు పెట్టింది ఓడ తయారు చేయడానికి. 120 సంవత్సరాలు తన యొక్క కొడుకులు, కోడళ్ళు, తన భార్య నోవహు ఎంత కష్టపడ్డారు. ఈ టైంలో ఉన్న మిషనరీ ఆ టైంలో లేదు కదా, రంపాలు తోటే చేయవలసి వచ్చేదేమో. ఇప్పుడైతే ఇలాగ చేసి తయారు చేయొచ్చు. 120 సంవత్సరాలు దేవుని కొరకు, దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా ఓడ తయారు చేయడం అంటే ఎంత కష్టం అంటారు. మనం కూటానికి అటెండ్ అవడమే మనకు కష్టమైపోతుంది. ఆదివారం అటెండ్ అవడమే కష్టమైపోతుంది. ఇలాంటి కూటాలు పెట్టుకుని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు కూటాలు పెట్టుకుంటేనే మనం ఈ కూటానికి రాలేకపోతుంది. మళ్ళీ ఈ కూటానికి ఎవరు రారు? పెళ్లి చేసుకుంటే రారు, ఇల్లు కట్టుకుంటే రారు, మరి ప్రెగ్నెంట్తో ఉంటే రారు. మరి ఏంటో తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళడం మంచిదనే ఉంది. మరి ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు.
ఎవడు చెప్పాడో నాకు తెలియదు. ఇల్లు కట్టుకోకూడదా, కట్టుకుంటే వెళ్ళకూడదని ఎవడు చెప్పాడు? ప్రెగ్నెంట్ తో ఉంటే వెళ్ళకూడదని ఎవడు చెప్పాడు? పెళ్లి చేసుకుంటే వెళ్ళకూడదని ఎవడు చెప్పాడు? కానీ వెళ్ళాలని వాక్యంలో. ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఏం చేసినా దుఃఖపడేవారు ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖపడడం, ప్రలాపించడం మంచిది అనే మాట చూస్తాం. విందు జరిగే ఇల్లు అంటే దాని అర్థం ఏంటి? పెళ్లి కార్యక్రమాలు, పుట్టినరోజు కార్యక్రమాలు, ఇంకా వేరే కార్యక్రమాలు. దుఃఖపడే కార్యక్రమం అంటే ఏంటి? కుటుంబంలో ఒకరిని పోగొట్టుకోవడం, ఒకరిని కోల్పోవడం, సంఘం ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం, కోల్పోవడం. అక్కడికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచి, వారిని ప్రోత్సహించడం అనేది చాలా మంచిది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు చాలా మంది రారండి. అన్యులైతే వేరే విషయం, క్రైస్తవుల్లో కూడా మరి ఇదేంటో నాకు అర్థం కాదు. క్రైస్తవులు కూడా చాలా మంది రాదు. అలా మనం చేయడం మంచిది కాదనమాట. నేను రెండో విషయం చెప్తున్నాను. నోవహు చేసిన పని ఏంటంటే ఒక ఓడను సిద్ధం చేశాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని కట్టాలి, సంఘాన్ని కట్టాలి, సమాజాన్ని కట్టాలి. దేవుని కొరకు దీని అంతటిని మనం తయారు చేయాలి. ఆయన 120 సంవత్సరాలు కట్టాడు అంటే ఆయన ఆయుష్ పరిమాణం దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకి ఏం తెలుసు? ఎంతకాలం జీవిస్తాం మనకు తెలియదు కదా. దేవుని సంఘానికి ఏంటి లోటు, దేవుని సేవకుడికి ఏంటి లోటు, దేవుని సంఘ బిడ్డలకు ఏంటి లోటు, ఇవన్నీ చూసి మన కుటుంబం అంతా దాని పని చేసేవారిగా మనం ఉన్నారు. ఎవరిని చూసినప్పటికీ నోవహుని జ్ఞాపకం చేసుకుంటాం. మరి దేవుని పని చేసే వాళ్ళు ఉన్నారంటారా? ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, ప్రతివాడు తన సొంత పనులే చేసుకున్నాడు తప్ప యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చేయరు. దేవుని కార్యాలు చేసేవాళ్ళు ఉదయం చేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఇంక సొంత పనులే, ఉద్యోగమే, వ్యాపారమే, పని. ఇంక దేవుని మందిరానికి ఏదైనా అవసరాలు ఉన్నాయా? దేవుని సంఘానికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? దేవుని పరిచర్యకి ఏమైనా అవసరాలు ఉన్నాయా? దీని కొరకు ఆలోచించేవారు ఎవరు కూడా లేరండి. ఆలోచించాలి. ఆయన కుటుంబం ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత కష్టపడి ఉంటుందో, ఎంత శ్రమపడి ఉంటుందో. వారి చేతులు బొబ్బలు వచ్చేసి ఉంటాయి. ఎంత అలసిపోయి ఉంటారో. ఒక్కరోజు, 2 రోజుల, 1 సంవత్సరం, 2 సంవత్సరాల, 120 సంవత్సరాల వరకు కూడా వాడను వారు కడుతూనే ఉన్నారు. పూర్తయిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట అంటే తెలుసా? నీవును నీ ఇంటి వారును వాడలోనికి వచ్చేయండి. నిజమే, నువ్వు ఎంత కష్టపడతావో దేవుడు మరలా కష్టానికి ఫలితాన్ని నీకైనా ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు డబ్బు ఖర్చు పెడితే విస్తారమైన ఆశీర్వాదాలు, ఆకాశ వాక్యాలు తెరిచి దేవుడు నీ కొరకు ఇస్తాడు. నువ్వు చేసిన దాన్ని ఏదైనా దాచేసుకుని నీకు చేయననే మాట ఆయన ఎక్కడే చెప్పడు. అందుకే ఆయన అంటాడు, నీ ఆహారం నీళ్ళ మీద వెయ్యి, మళ్ళా నీకు అది కనపడుతుందని ప్రభు చెప్పాడు. నిజమే, దేవుని కొరకు పని చేయాలండి. ఏదో బాప్తిసం పొందామంటే సరిపోలేదు, నాకు పాట ఇవ్వలేదని కోపగించితే అది సరిపోలేదు, లేదా నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదంటే అది సరిపోలేదు, నేను ఎంత ఖర్చు పెట్టినా నా గురించి ఏమీ చెప్పట్లేదు పాస్టర్ గారు అంటే అది సరిపోలేదు. మనం దేవుని కొరకు ఎక్కువ పని చేయాలండి, కష్టపడాలి, దేవుని పని చేయాలి. రండి మనం దేవుని మందిరానికి వెళ్దాం అని మనం ముందుకు రావాలి. మనతో ఉన్న వారిని కూడా దేవుని దగ్గరికి నడిపించాలండి. మనం బతికేది, మా అమ్మ బతికితే ఎంతకాలం బ్రతుకుతుందని చెప్పండి. బైబిల్ ప్రకారం 60-70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80, అప్పుడు సగం వయసు మనకి అయిపోయింది కదా. ఇంకేం చేస్తాం, ఇంకేం కష్టపడతాం? దేవుని కొరకు కష్టపడాలి, దేవుని పని చేయాలి. మన ముందుకు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది హనోకును మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన దేవునితో నడిచాడు. తర్వాత నోవహుని జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన దేవుని పని అప్పగించినట్లుగా కొలతలు కుదించేయలేదు. ఆయన కొలతలు ఏం చేయలేదు, కుదించేయలేదు. కొలతల ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు పట్టినా పని చేశాడు. అలా దేవుడు అప్పగించిన పని మనం చేయడం మనకు మంచిది. చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మరొక నీతిమంతుడు ఉన్నాడు బైబిల్లో, ఆయన గురించి మనం చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన గురించి కనపడతాం. ఆయన పేరేంటి చెప్పండి? యోబు గారు కూడా నీతిమంతుడే, యోబు గారు కూడా యథార్థవంతుడే, చెడుతనమును విసర్జించిన వాడి న్యాయవంతుడు. యోబును జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏం అర్థం అవుతుందంటే, యోబు జీవితాల్లో వచ్చిన కష్టాలు ఎవ్వరికి రాలేదు, అంతే కదండి. 10 మంది పిల్లలు ఏ కుటుంబంలో అయినా పోయిన వాళ్ళు మనం చూసామా? యోబులాగా ఆస్తి అంతా పోవడం మనకు తెలుసా? యోబులాగా శరీరం అంతా పాడైపోవడం మనకు తెలుసా? యోబులాగా బంధువులందరూ వదిలేయడం తెలుసా? యోబులాగా భార్య కూడా ఆ బాధ తట్టుకోలేక నువ్వు చచ్చిపో అనే మాట ఏ భార్య అనడమైనా మనం చూసామా? ఎంత శ్రమ పడ్డాడండి యోబు,
ఎన్ని కష్టాలు పడ్డాడు, అయినా సరే ఆయన ఏమంటాడు తెలుసా, నా విమోచకుడు సజీవుడు, నాకు ఆయన ఉన్నాడు, ఈ కష్టాలు కలకాలం ఉండవు, దేవుడు నాకు సహాయము చేస్తాడు. మొదటి విషయం ఏంటంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. మీకు చాలా కష్టాలు వచ్చి ఉంటాయి మీ జీవితంలో, చాలా దుఃఖాలు మీరు అనిపించి ఉంటారు, చాలా వేదన మీరు పడి ఉంటారు. ఆ టైంలో మీ స్నేహితులు మీ పక్షాన లేరు, మీ బంధువులు మీ దరిదాపులు లేరు, మీ చుట్టుపక్కల వారు మీ దరిదాపులు లేరు. యోబుని ఎలాగైతే వాళ్ళందరూ పక్కన పెట్టేశారో అలాగే మిమ్మల్ని కూడా పక్కన పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి కోకోలకి. యోబు ఏమంటాడు తెలుసా, ఒక మగపిల్లోడు పుట్టినరోజు లేకపోతే ఎంత బాగుంది అంటాడు. అంటే ఆయన పుట్టదాన్ని కూడా ఆయన బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక. కష్టాలు వస్తాయండి, శ్రమలు వస్తాయండి, అందరూ మనల్ని సిగ్గుపరుస్తారు, అవమానపరుస్తారు, అంగట్లో పెట్టేసి అమ్మేస్తారు, మనల్ని లేని విషయాలు మన మీద నెట్టేస్తారు. ఇటు సేవకులైనా సంఘ బిడ్డలైనా బైబిల్ ఎప్పుడో చెప్పింది నీతిమంతుని కలుగు ఆపదలు. ఇంకా చెప్పింది మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుప్పుడు మీరు అంటే పలుకుతారు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, నీ గురించి చెడ్డ సమాచారం చెప్తారు, చెడ్డ విషయాలు బోధిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఎవరు అంట, ధన్యులు. నేను ఒకసారి అదే అనుకుంటాను, చాలా మంది క్రైస్తవులు తిడతా ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళు తిరగబడాలని ఏదో అంటూ ఉంటారు. ఎందుకు, ఎప్పుడో బైబిల్ చెప్పేసింది కదా అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారు ధన్యులని. మళ్ళాడికి రిప్లై ఇవ్వాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మన వాళ్ళు డిబేట్లోకి వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు, మేము గొప్ప అని చెప్పడానికి, అది మనకు అవసరం లేదనుకుంటాం. నిజమే, దైవజనులు బర్నబాసాయి గారి జీవితంలో ఎన్ని కష్టాలు పడి ఉంటారో. ఈ సేవ గురించి ఆయన చెప్పారు, ఇది అగాధంలోంచి బయట తీసుకొచ్చారండి, చిన్న పాకలో నుండి. ఆ వయసులో వారు ఎంత శ్రమ పడి ఉంటారో, అమ్మగారు ఎంత కష్టపడి ఉంటారో, సంఘ బిడ్డలు ఎంత కష్టపడి ఉంటారో, ఎన్ని శ్రమలు వచ్చి ఉంటాయో, ఎన్ని వ్యతిరేకతలు వచ్చి ఉంటాయో. కానీ దేవుడు అన్నిటిలోంచి పైకి తీసుకొచ్చాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. యోబుని ఎలా ఆశీర్వదించాడు చెప్పండి, రెండంతలుగా పోగొట్టుకున్న వాటికి డబుల్ దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను ముగిస్తా ఉన్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఆ కింద ఒక మాట ఉంటుంది, భక్తిహీనుని పేరు ఏం కనబడుతుందట. మన అత్తమాటు వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం, వీళ్ళని జ్ఞాపకం చేసుకో, మనకి వాళ్ళే మోడల్ గా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు కదా మనకి మోడల్ గా కనపడాల్సి, వాడు కనపడవలసింది యేసు ప్రభు, ఆనోకు, నోవహు, యోబు. వీళ్ళు మనకి ఎలా కనపడాలి చెప్పండి, ఆదర్శవంతులుగా కనపడాలి. నేను ముగిస్తూ ఉన్నాను. అమ్మగారు సారమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనకెంతో ఆశీర్వాదం. మనం కూడా ఆనోకు వలే నడుద్దాం, నోవహు వలే దేవుని పని చేద్దాం, యోబు వలే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు తట్టుకుని నిలబడి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, రండి నా తండ్రి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకున్నారు. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చినట్లుగా, అలాగే తల్లిగారు విడిచిన కుటుంబాన్ని కూడా ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా, సంఘాన్ని దేవుడు ఆదరించినట్టుగా, వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్టుగా, వారికి ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుగా, ఇలాంటి కార్యక్రమాలు అనేకం వారు జరిగించినట్లుగా మన వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.